నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నిర్మిశివ. ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి మన ముందరికి తెలుగు సినిమాలు రావడం, అది పోటీ పడడం, పోటీలో ఒకరు విజేతకు నిలవడం అనేది చాలా కామన్ గా జరిగేటటువంటి ఒక మంచి సాంప్రదాయం మన తెలుగు ఇండస్ట్రీలో. సో ఈ క్రమంలో ఈ 2025 లో మన ముందరికి వెంకీ మామ అండ్ అలానే అనిల్ రావుపూడి గారి కాంబినేషన్ లో వచ్చినటువంటి సంక్రాంతికి వస్తున్న విన్నర్ గా నిలిచింది. అలానే డాకు మహారాజా సినిమా నందమూరి బాలకృష్ణ గారిది కూడాను మంచి టాకే తెచ్చుకుని మంచి కలెక్షన్స్ ని కలెక్ట్ చేసింది. ఇక శంకర్ అండ్ రామ్ చరణ్ గారి కాంబోలో వచ్చినటువంటి గేమ్ చేంజర్ సినిమా కాస్త మిక్స్డ్ టాక్ లో వచ్చి కలెక్షన్స్ పరంగా కూడా కాస్త తక్కువే అనిపించుకుంది. ఈ క్రమంలోనే 2025 సంక్రాంతి ఈ లెవెల్లో జరిగితే అప్పుడే మన వాళ్ళందరూ 2026 సంక్రాంతి గురించి ఆలోచించడం మొదలు పెట్టారు. సో 2026 సంక్రాంతికి ఎవరెవరు పోటీ పడుతున్నారని క్వశ్చన్ రైజ్ అయినప్పుడు క్లియర్ గా వినిపించినటువంటి పేర్లు రెండు. ఒకటి, మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు ప్రశాంత్ నీల్ గారితో సినిమా తీయబోతున్నారు. అది ఇయర్ షూటింగ్ స్టార్ట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ క్రమంలో ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారంట. ఇక నెక్స్ట్ కోలీవుడ్ లో నుంచి ఇళయ దళపతి విజయ్ గారి సినిమా కూడా రాబోతోంది. సో విజయ్ 69 మూవీ అనేది ఇప్పటికి అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ జననాయకన్ అనేటటువంటి టైటిల్ అనుకుంటున్నారంట మూవీ టీం. తెలుగులో అనిల్ రావుపూడి గారు బాలకృష్ణ గారు కలిసి చేసినటువంటి భగవంత్ కేసరి సినిమాకి రీమేక్ వస్తున్నటువంటి సినిమా అనేది, అంటే ఆల్మోస్ట్ ఉన్నటువంటి ప్రతి సీన్ ని అట్లానే కాపీ చేయకుండా కొన్ని ఎలిమెంట్స్ ని మాత్రం తీసుకొని రాజకీయ పరంగా అంటే పొలిటికల్ పరంగా సినిమాని ఏ విధంగా ఎలివేట్ చేయాలో ఆ విధంగా ఎలివేట్ చేస్తారట మూవీ డైరెక్టర్. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే నెక్స్ట్ 2026 సంక్రాంతికి యంగ్ టైగర్ ఎన్టీఆర్, తమిళ హీరో అయినటువంటి ఇళయ దళపతి విజయ్ గారు పోటీ పడబోతున్నారు. ఇక దీంట్లో పోటీలో ఖచ్చితంగా చాలా సినిమాలు వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ బట్ ప్రెసెంట్ ఏంటంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు వార్ 2 బాలీవుడ్ లో చూస్తున్నటువంటి వార్ 2 అనేది చాలా అవైటెడ్ మూవీ. సో హృతిక్ రోషన్ అండ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు ఒక మెయిన్ లీడ్ చేస్తున్నటువంటి సినిమా, కానీ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. సో ముఖ్యంగా మన సౌత్ లో బస్ క్రియేట్ అవడానికి కారణం ఖచ్చితంగా మన తారక్ అన్నే. సో వార్ తర్వాత నెక్స్ట్ మన ప్రశాంత్ నీల్ గారితోనే ఒక మాస్ మూవీ చేయబోతున్నారు. ఎందుకంటే బేసికల్ గా ప్రశాంత్ నీల్ గారి మాస్ మూవీసే. సో ఒక మళ్ళీ మాస్ ఎంటర్టైన్మెంట్ అయితే అందించబోతున్నారు ప్రశాంత్ నీల్ గారు. అండ్ ఆఫ్టర్ ఎన్టీఆర్ గారి సినిమా తర్వాత నేను సలార్ 2 అనేది స్టార్ట్ చేయబోతున్నారు. సో ఈ క్రమంలో చూసుకున్నట్లయితే ఒక 8 to 10 months లోపల సినిమాని కంప్లీట్ చేసి 2026 సంక్రాంతి కల్లా ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేద్దామని అనుకుంటున్నారంట. మరి తెలీదు, ఇంకొన్ని రోజులు మనం వెయిట్ చేసి చూడాల్సిందే. సో ఓవరాల్ గా 2026 లో ఎదురవబోయేటటువంటి ఈ తెలుగు టాలీవుడ్ అండ్ కోలీవుడ్ లో ఎవరు విన్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? అండ్ దాంతోపాటు ఇప్పటి వరకు మనకు తెలిసి ఒక 2-3 సంక్రాంతులు కంప్లీట్ చేసుకుంటే సో మాక్సిమం వచ్చిన ప్రతిసారి కూడాను మన తెలుగు సినిమాలు విన్ అవుతూ పోతున్నాయి కదా. సో ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ ఇయర్ కూడా అదే రిపీట్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ మూవీ లవర్స్ అందరికీ వీడియోని షేర్ చేయడం మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching.